హలో అండి. నా పేరు డాక్టర్ ప్రజోత్ రెడ్డి. ప్లాస్టిక్ మైక్రోవాస్కులర్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అండి. ఎస్పెషలీ ఇన్ హెడ్ అండ్ నెక్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బర్డెన్ ఇండియాలో అలా ఉంది. ఇండియాలో పర్ ఇయర్ 2.5 ల్యాక్ ఉమెన్ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. అదే మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే 40,000 ఉమెన్ మహిళలకి సంవత్సరానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అసలు ఎలా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, రీకన్స్ట్రక్షన్ గురించి అండ్ రికవరీ ఎంతసేపు అవుతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ట్యూమర్స్. అంటే ఎన్ని గడ్డలు ఉన్నాయి, క్యాన్సర్ గడ్డలు రొమ్ములో బ్రెస్ట్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఎంత పెద్దగా ఉన్నాయి. దీని ప్రకారంగా మనం టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఒకటేమో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, బీసీఎస్ అంటారు దీన్ని. ఇదేంటంటే మనం ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డని ఒకటి తీయడం, కానీ మిగతా బ్రెస్ట్ అంతా అట్లనే ఉంచుతున్నాం అనమాట. సర్జరీ తర్వాత పేషెంట్కి ఆపరేషన్ అయిపోయాక బయటకు వచ్చినప్పుడు తన బ్రెస్ట్ అలానే ఉంటుంది, ఓన్లీ క్యాన్సర్ గడ్డ ఒకటి తీస్తారు. ఇంకోటి వచ్చేసి మాస్టెక్టమీ. మాస్టెక్టమీ అంటే ఒకవేళ క్యాన్సర్ పెద్దగా ఉన్నప్పుడు, చాలా అగ్రెసివ్ ట్యూమర్ క్యాన్సర్ ఉన్నప్పుడు, అలాంటి కేసెస్లో మొత్తం రొమ్మును మొత్తం తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు సర్జరీస్లో ఎప్పుడు ఏది చేస్తారు అనేదంటే, బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ వచ్చేసి క్యాన్సర్ చిన్న ఉన్నప్పుడు అండ్ స్టేజింగ్ అని ఒకటి ఉంటుంది. ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయి ఆ సైజు దాన్ని బట్టి ఉంటుంది. వేరాజ్ మాస్టెక్టమీ ఎప్పుడు చేస్తారంటే క్యాన్సర్ పెద్దగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రెండు సర్జరీస్ తర్వాత టూ ఆప్షన్స్ అండి. ఒకటి రీకన్స్ట్రక్షన్ చేసుకోవడము, ఇంకోటి రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం. రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ పునర్నిర్మాణం అంటే ఇప్పుడు బీసీఎస్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో మనం క్యాన్సర్ గడ్డను తీసాక అక్కడ ఆ స్పేస్లో మనము రొమ్ములో ఉన్న వేరే కొవ్వుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఆ స్పేస్ని కవర్ చేయడం. ఇది క్యాన్సర్ చిన్నగా ఉంటాయి. ఒకవేళ మాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ని తీస్తున్నాం మనం. ఇప్పుడు అలాంటి కేసెస్లో అక్కడ ఏం కొవ్వు లేదు మళ్ళీ దాన్ని తయారు చేయడానికి, మళ్ళీ రెడీ చేయడానికి. సో అట్లాంటి కేసెస్ అప్పుడు ఏం చేస్తామంటే వీ టేక్ మన పేషెంట్స్ ఓన్ బాడీలో వేరే పార్ట్లో వేరే ప్లేసెస్ నుంచి కొవ్వుని తీస్తాం. కొవ్వు అండ్ స్కిన్, ఎస్పెషలీ టమీ, అబ్డామెన్లో లేకపోతే వీపు పైన ఆ కొవ్వుని ఆ స్కిన్ని తీసుకొని మనం బ్రెస్ట్ని మళ్ళీ తయారు చేస్తాం. ఇదంటే ఎందుకండి అసలుకి పునర్నిర్మాణం ఇవన్నీ ఎందుకు, క్యాన్సర్ వెళ్ళిపోతే సరిపోద్ది కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే రీకన్స్ట్రక్షన్ మహిళలకు వాళ్ళ వంటి చాలా వాళ్ళకి అది ఇచ్చి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వాళ్ళు దే హ్యావ్ టు లుక్ గుడ్, చూడడానికి మంచిగా ఉండాలి, బట్టలు వేసుకుంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. దానికోసమే ఈ రీకన్స్ట్రక్షన్ అండి. రీకన్స్ట్రక్షన్ అయ్యాక మహిళలలో ఒక మానసిక ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళు నార్మల్ ఆపరేషన్ సర్జరీ ముందు, క్యాన్సర్ ముందు ఏ బట్టలు వేసుకున్నారో క్యాన్సర్ తర్వాత కూడా అదే బట్టలు వేసుకోవచ్చు. సార్ ఇవన్నీ సర్జరీస్ ఇవన్నీ ఎందుకండి, దాని బదులు మేము చేస్తున్న ప్రాస్థెటిక్ అని అంటారు. అంటే ప్లాస్టిక్ కప్ లాగా ఉంటుంది, అండర్ గార్మెంట్ లోపల వేసుకుంటారు. అది వేసుకుంటే సరిపోద్ది కదా, అది కూడా అంతే షేప్ ఇస్తుంది కదా, అవన్నీ ఆలోచించవచ్చు. కానీ అట్లాంటికి అది వేసుకుంటే దాని డిసడ్వాంటేజ్ ఏంటంటే వెరీ అన్కంఫర్టబుల్ అండి. చాలా అన్కంఫర్టబుల్ ఆ పేషెంట్కి, ఇంకా చాలా అన్హైజీనిక్, చెమట రావడము, స్మెల్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయ్యాక ఇప్పుడు యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటారు. ఇప్పుడు మన ఏరియాలో మనం ఏదైనా ప్రాబ్లం అవుతే, ఏమైనా క్రైమ్ అవుతే మనము మన ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలానే మన బాడీలో ఒక్కొక్క పార్ట్కి దాని ఓన్ పోలీస్ స్టేషన్, వీటిని లింఫ్ నోడ్స్ అంటారు. అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చేయికి లెఫ్ట్ చేయికి లెఫ్ట్ సైడ్ రొమ్ముకి మనకు సంఖలో ఉంటాయి, ఆమ్లో ఉంటాయి. వెరాజ్ ఫేస్కి, నోట్ లోపలికి, వీటన్నిటికీ మనకు గొంతులో ఉంటాయి. కాళ్ళకి, తొడకి ఇక్కడ ఇంగ్వనల్ రీజన్స్ గజ్జల్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏ క్యాన్సర్ ఉన్నప్పుడు మన క్యాన్సర్ అక్కడికి స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి వేరే దగ్గర స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇన్ కేసెస్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్ పెద్దగా ఉన్నప్పుడు, గడ్డ పెద్దగా ఉన్నప్పుడు, అట్లాంటి వాటిలో చాలా హై రిస్క్ దాంట్లోకి వెళ్తుందని. సో అట్లాంటప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీతో పాటు ఆ యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా చేస్తాం. ఆ లింఫ్ నోడ్ డిసెక్షన్ చేశాక ఈ ట్యూమరు, గడ్డ, ఇంకా లింఫ్ నోడ్స్ ఇవన్నీ మనం బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీలో కొన్ని టెస్ట్ చేస్తారు, అది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎంత స్టేజ్లో ఉంది, దాంట్లో ట్యూమర్ మార్కర్స్ అని అంటారు. ఆ మార్కర్స్ బట్టి పేషెంట్కి రేడియేషన్ ఇవ్వాలా, లేకపోతే పేషెంట్కి కీమోథెరపీ ఇవ్వాలా, లేకపోతే రెండు అవసరం లేదా, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు రికవరీ పీరియడ్, హాస్పిటల్ ఎన్ని రోజులు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ క్యాన్సర్ తీసేసేయండి సార్, క్యాన్సర్ తీసేసేయండి, దాని తర్వాత అది క్లోజ్ చేసుకోండి, నాకు రీకన్స్ట్రక్షన్ అనేది వద్దు అని అనుకుంటే పేషెంట్ 2 days ఉండొచ్చు హాస్పిటల్లో. ఓవరాల్ రికవరీ నార్మల్ అవ్వడానికి 1 week అవుతుంది. లేదు సార్ మాకు రీకన్స్ట్రక్షన్ కావాలి, పేషెంట్ బ్రెస్ట్ ఆపరేషన్ థియేటర్ తర్వాత కొత్త బ్రెస్ట్ బయటికి రావాలి అనుకుంటే పేషెంట్ హాస్పిటల్లో 3 to 5 days ఉండాలి. అండ్ 2 weeks ఓవరాల్ రికవరీ 2 weeks అవుతుంది.
ఇవంతా సర్జరీస్ అయిపోయాక వీటి కాంప్లికేషన్స్, మోస్ట్ కామన్ కాంప్లికేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో ఎస్పెషలీ మనం లింఫ్ నోడ్స్ తీస్తున్నప్పుడు అనేది వచ్చేసి లింఫెడిమా. ఈ లింఫెడిమా అనేది ఏంటంటే ఆ లింఫ్ నోడ్స్ తీసాక ఆ సైడ్ చెయ్యి అండ్ భుజం ఇవన్నీ బరువు అవుతాయి అనమాట, వాపులు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న డ్రైనేజ్ ఏమి లేవు, ఆ లింఫ్ నోడ్స్ తీసాక అక్కడ డ్రైన్ చేయడానికి ఏం లేదు, సో వాపు బరువు వస్తుంది. ఇవి అవాయిడ్ చేయడానికి మనము ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. ఎక్సర్సైజెస్ స్ట్రిక్ట్గా చేయాలి. లేకపోతే కొంతమంది హై రిస్క్ పేషెంట్స్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఆపరేషన్ అదే సర్జరీలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్షన్తో పాటు ఈ లింఫెడిమా చిన్న సర్జరీస్ చేస్తాము అదే అక్కడే దాంట్లో. దానివల్ల కూడా ఈ లింఫెడిమా అనే రిస్క్ చాలా తగ్గుతుంది. ఒకవేళ పేషెంట్ సర్జరీ అయిపోయింది, వాళ్ళకి ఇవన్నీ తెలీదు, ఎక్సర్సైజ్ సరిగా చేయలేదు, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వాళ్ళు వచ్చారు లింఫెడిమాతోని, అట్లాంటి వాటిలో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి విచ్ వీ కెన్ డూ అండ్ లింఫెడిమా అనేది మనం రిస్క్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్ ఏంటంటే బాటమ్ లైన్, మీరు మీలాగానే అర్థం, క్యాన్సర్ని మిమ్మల్ని మార్చనివ్వకండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.